Hi guys, welcome back to Naudu Talks and here is the half spoiler review of the series called Exams. ఈ సిరీస్ ప్రైమ్ వీడియోలో అవైలబుల్ ఉంది. యాక్చువల్లీ సిరీస్ వచ్చి చాలా రోజులు అయిపోయింది, నేనే ఎందుకు ఇగ్నోర్ చేసేసాను. అంటే ఆన్లైన్లో వచ్చిన ఈ రివ్యూ ఆర్టికల్స్ అండ్ ఫ్రెండ్స్ ద్వారా పెద్దగా రాకపోవడం ఇవన్నీ చూసి అంత పెద్దగా ఏం లేదేమో అనుకుని నేను ఇగ్నోర్ చేసేసాను అండ్ ఐ రిగ్రెట్ ఇట్ నౌ. కథ విషయానికి వస్తే తమిళనాడులో గ్రూప్ 1 ఎగ్జామ్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఆ గ్రూప్ 1 ఎగ్జామ్స్ జరుగుతున్నప్పుడు ఆ గ్రూప్ 1 ఎగ్జామ్స్ జరుగుతున్న ఒక రోజు ముందే కొంతమంది స్టూడెంట్స్కి పేపర్ లీక్ అవుతుంది. అంటే వాళ్ళకి ఆన్సర్స్ తెలిసిపోతాయి. ఇది బబ్లింగ్ సిస్టమ్ వల్ల ఆ బబ్లింగ్ సిస్టమ్ తాలూకు కోడ్ వాళ్ళకి క్లియర్గా తెలిసిపోతుంది అండ్ వాళ్ళు పాస్ అయ్యి నెంబర్ 1 స్థానంలో ఉంటారు, గవర్నమెంట్ జాబ్స్ కొడతారు. కానీ వాళ్ళందరూ డబ్బున్న వాళ్ళు, ఆ డబ్బుతో ఆ పేపర్ని కొన్న వాళ్ళు. యాక్చువల్లీ నిజంగా కష్టపడి ఎన్నో ఇయర్స్ నుంచి ఆ గ్రూప్ 1 ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయిన ఒక పేదింటి వాళ్ళు, ఒక మామూలు మధ్యతరగతి వాళ్ళు మాత్రం ఫెయిల్ అయిపోతూ ఉంటారు. ఇదంతా చూసి తట్టుకోలేని ఒక అమ్మాయి, బాధింపబడ్డ ఒక అమ్మాయి, తన పేరు ఝాన్సీ. ఆ ఝాన్సీ అనే అమ్మాయి వచ్చి డిఎస్పీ ఎవరైతే ఉన్నారో మరుమల్లి అని ఒక డిఎస్పీ ఉంటారు, ఆ డిఎస్పీని కిడ్నాప్ చేసి తన ప్లేస్లోకి ఈ అమ్మాయి రీప్లేస్ అవుతుంది. అంటే ఝాన్సీ అనే అమ్మాయి మరుమల్లిగా అక్కడికి వెళ్తుంది అనమాట. డిఎస్పీ మరుమల్లిగా అక్కడికి వెళ్తుంది. అక్కడికి వెళ్ళి ఆ పోస్టింగ్లో కూర్చున్నప్పటి నుంచి తనకి ఎన్ని అవంతరాలు ఎదురయ్యాయి అండ్ ఆ ఛాలెంజెస్ అన్నింటినీ దాటుకుని ఆ అమ్మాయి ఎవరైతే ఈ ఫోర్జరీ చేస్తున్నారో, ఈ స్కామ్ చేస్తున్నారో వీళ్ళందరినీ ఎలా పట్టుకుంది, ఆ స్కామ్ని ఎలా ఆపింది అనేది మెయిన్ స్టోరీ. కానీ ట్రస్ట్ మీ, ఈ స్టోరీ తప్ప మిగిలిందంతా చాలా బాగుంటుంది. అంటే ఇది బాగాలేదని కాదు, ఇది అవుటర్ లైన్ అంతే. వీళ్ళు ఒక మంచి కథ చెప్పాలనుకున్నారండి. ఆ మంచి కథ చెప్పడానికి ఒక సాకు కావాలి, ఒక కారణం కావాలి. కాబట్టి ఈ గ్రూప్ 1 ఎగ్జామ్స్ అని, స్కామ్ అని ఇలాంటివన్నీ తీసుకొచ్చారు. కానీ యాక్చువల్లీ వెనకాల చాలా మంచి స్టోరీస్ ఉంటాయండి, చాలా మంచి బ్యాక్ స్టోరీస్ ఉంటాయి, అవి చాలా బాగుంటాయి. అండ్ ఆల్సో అబ్బాస్ గారు కూడా యాక్ట్ చేశారు ఇందులో, జైలర్గా యాక్ట్ చేశారు. ఆయన జైలర్ సూపరింటెండెంట్. సో ఆ జైలర్ ఆఫీసర్గా అతని బ్యాక్ స్టోరీ బాగుంటుంది. కానీ కథకి సంబంధం లేకుండా కేవలం కాన్ఫ్లిక్ట్కి మాత్రమే కొద్ది గొప్ప సంబంధం ఉన్న ఒక స్టోరీ ఓపెన్ చేస్తారండి. ఒక చేపలు పట్టే వాళ్ళ ఫ్యామిలీలో ఒక పర్సన్ ఉంటాడు, ఒక కుర్రోడు ఉంటాడు. వాడిని ఎప్పుడు వాళ్ళ అమ్మ పనికి రానివ్వదు అనమాట. ఆ చేపలు పట్టే జాబు అండ్ ఈ నీచు వాసన ఇదంతా మాతోనే పోవాలి, నువ్వు గవర్నమెంట్ జాబ్ ఎలా అయినా కొట్టాలని వాడిని కష్టపడి చదివిస్తుంది. అండ్ ఆ బ్యాక్ స్టోరీ చాలా బాగుంటుంది అండి. కథకి సంబంధం ఉండదు కానీ ప్లాట్కి సంబంధం ఉంటుంది. అది చాలా బాగా డీల్ చేశారు అండ్ దాన్ని చాలా బాగా అటాచ్ చేశారనమాట. చాలా బాగా అనిపించింది నాకు. అండ్ ఈ సిరీస్లో నాకు బాగా నచ్చింది ఏంటంటే, ఈ ఝాన్సీ అన్న అమ్మాయి డిఎస్పీగా మరుమల్లి డిఎస్పీగా వెళ్ళింది కదా, ఎప్పుడెప్పుడు దొరికేస్తుంది అనేది మనకి చాలా ఇంట్రెస్టింగ్గా చూపిస్తారండి. ఆ సస్పెన్స్ ఎలిమెంట్ అది చాలా బాగుంటుంది. అంటే ప్రతిదీ కూడా బ్యాక్ ఫైర్ అవుతూ ఉంటాయి అనమాట. తను వెళ్ళిన మొదటి రోజు నుంచి ఎవరికైతే కనపడకూడదో వాళ్ళకి కనపడటం, ఆ మరుమల్లి అనే ఒరిజినల్ డిఎస్పీ ఎవరెవరికైతే తెలుసో వాళ్ళకి దొరికేయటం అండ్ ఇవన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి. ప్రతి నిమిషం ఒక్కొక్క స్టేక్ వస్తూ ఉంటుంది, అది దాటుతున్నప్పుడు చాలా బాగుంటుంది మనకి. ఈ సిరీస్ మొత్తం 7 ఎపిసోడ్స్ ఉంటాయి. ఈచ్ ఎపిసోడ్ 30 minutes ఉంటుంది. మొత్తం ఒకేసారి చూసేస్తే మీకు మహా అయితే 3 గంటలుగా ఎక్కువ పట్టదు, 3-3.5 గంటలుగా ఎక్కువ పట్టదు. కానీ మీకు చాలా మంచి గ్రిప్పింగ్ అది వస్తుంది అనమాట. ఎంత బాగున్న సిరీస్, ఎంత మంచి బ్యాక్ స్టోరీస్ ఉన్న సిరీస్ ఎందుకంత హైలైట్ అవ్వలేదు, ఎందుకంత వైరల్ అవ్వలేదు అని చెప్పి నేను అనుకున్నాను. అది ఎందుకు అని చూస్తే లాస్ట్ 2 ఎపిసోడ్స్ అండి, 6th ఎపిసోడ్ 7th ఎపిసోడ్. అప్పటి వరకు ఎవరి ద్వారా అయితే వచ్చారో అబ్బాస్ గారు, ఆయన 5th 6th ఎపిసోడ్లో లేచిపోతారు. అసలు 6th ఎపిసోడ్లో ఆయన లెగ్స్ పోవడం వల్ల ఎవరు అండ వల్ల అయితే వీళ్ళందరూ వచ్చి ఎంత పెద్ద గేమ్ ఆడుతున్నారు, అందరూ దొరికేస్తున్నారు అన్న ఫీలింగ్ వచ్చిందో, అలాంటి ఆయన్ని ఆ ఎపిసోడ్లో లేపేయడం వల్ల నెక్స్ట్ జరిగే ఎపిసోడ్స్ అన్నీ కూడా చాలా నార్మల్గా వెళ్ళిపోతాయి అనమాట, చాలా కన్వీనియంట్గా వెళ్ళిపోతూ ఉంటాయి అనమాట. ఆయన ఉండుంటే ఛాలెంజింగ్గా ఉండును, బట్ ఆయన ఎలా పోయారు, ఎందుకు పోయారు ఉంటుంది కానీ ఎలా పోయారు ఏంటి అనేది అర్థం కాదనమాట. అది అసలు చూపించలేదు అండ్ జనాలు అక్కడ నుంచి డిస్కనెక్ట్ అవ్వడం మొదలయ్యారు అనమాట. 5 ఎపిసోడ్లు చాలా స్ట్రాంగ్, రాక్ సాలిడ్గా ఉంటాయి, చాలా మంచి ఎమోషన్తో ఫిల్ చేసి ఉంటాయి అనమాట. బట్ అన్ఫార్చునేట్లీ కుదరలేదు. యాక్టర్స్ అయితే చాలా బాగా చేశారు, ఇద్దరు కూడా అద్భుతంగా ఉంటారు. అండ్ ఇందులో అదితి బాలన్ గారు ఉన్నారు. అదితి బాలన్ గారు డెబ్యూ మూవీ నాకు చాలా ఇష్టం. సినిమా పేరు అరువి. అరువి అని ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. అప్పట్లో ఈ సినిమాకి వచ్చిన రివ్యూలు, రేటింగ్లు పెద్ద హల్చల్ అనమాట, మామూలుగా లేదు అసలు, అంత బాగుంటుంది. మీరు ఎవరైనా చూడకపోతే కనుక అరువి అని ఉంటుంది సినిమా, చూడండి. చాలా అంటే చాలా గ్రిప్పింగ్ ఉంటుంది, చాలా బాగుంటుంది. అండ్ కమింగ్ బ్యాక్ టు ఎగ్జామ్స్, ఆ లాస్ట్ 2 ఎపిసోడ్స్ తప్ప మిగిలిన అన్ని ఎపిసోడ్స్ కూడా చాలా బాగుంటుందండి. అండ్ ట్రస్ట్ మీ, మీరు కనుక మీ ఫ్యామిలీతో ఏదైనా ఒక మంచి సిరీస్ చూడాలనుకుంటే ఎగ్జామ్స్ ఒకసారి ట్రై చేయండి. మంచి ఫ్యామిలీ వాచ్, ఫ్యామిలీతో చూస్తే మీకు మంచి ఫీలింగ్ వస్తుంది, చాలా బాగుంటుంది. అండ్ నేను చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నాను, ఈ అమ్మాయి ఇంత మంచి స్టోరీ ఉన్న సిరీస్ని నేను ఎలా వదిలేసుకున్నాను రా బాబు అన్న ఫీలింగ్ వచ్చింది. చూడకుండా ఇన్ని రోజులు ఎట్టున్నానా అనిపించింది. ఏదో అనుకోకుండా ప్రోమో చూడటం వల్ల చూశాను. చూస్తూ మొదలు పెట్టినప్పటి నుంచి కూడా ఇంకా వరుసగా చూసుకుంటూనే వెళ్ళిపోయాను. ఆ 6th ఎపిసోడ్ 7th ఎపిసోడ్ కొంచెం డిసప్పాయింట్ చేసే కానీ ఎండింగ్ ఓకే, చాలా బాగుంది. అండ్ ఆ ఎండింగ్ కూడా పెద్ద ఏముండదు. ఇదంతా దీని వెనకాల కారణం ఎవరు ఏంటి అని పట్టుకోవడానికి వెళ్తారో ఆడు తప్ప మిగిలిన అందరూ దొరుకుతారు. సో మీరు కనుక ఏదైనా ఒక మంచి సిరీస్ టైంపాస్ కోసం చూడాలనుకుంటే మంచి బ్యాక్ స్టోరీస్ ఉన్న ఈ సిరీస్ని చూడండి. ఇది ప్రైమ్ వీడియోలో ఉంది. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, దయచేసి లైక్ చేయండి. ఎట్టి పరిస్థితుల్లో లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియోకి చూసుకుంటా ఉన్నాను ఏదైనా పెరుగుతుందేమో అని. సో ప్లీజ్ దయచేసి కొంచెం సపోర్ట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ మీరు కనుక గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు అయితే, లేదా ఏదైనా గవర్నమెంట్ సెక్టర్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు అయితే కనుక
కనుక దయచేసి కామెంట్ చేయండి. మాకు వాట్సాప్ గ్రూపులు తప్ప ఇంకో గ్రూపులు తెలియవు. అండ్ మర్చిపోకుండా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈస్ జే సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ నౌ టు టాక్స్. థ్యాంక్ యూ.